తగ్గించాలి 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 పెంచేవాడికి బుద్ధే లేదు పెంచేవాడికి బుద్ధే లేదు తగ్గించాలి తగ్గించాలి ప్రజలపై భారం పడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి ప్రజలపై భారం పడుతున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి ప్రజలపై భారం పడుతున్న గ్యాస్ ధరలు తగ్గించాలని, వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గించాలని, అధిక ధరలు తగ్గించాలని, డీజిల్ ధరలు తగ్గించాలని, పెట్రోల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలో రాష్ట్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ చిత్తూరులో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలా, పోలీస్ అధికారులు కూడా సహకరించాలా. ఎందుకంటే నా సొంతానికి కాదు, దీన్ని 10 మంది కోసం ప్రజల యొక్క సమస్యల పైన అధిక భారాన్ని మోపుతారు కాబట్టి దీనిపైన ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాం. ఇప్పటికే పెట్రోల్ సుమారు 5 సార్లు పెంచాడు. ఈ 5 సార్లు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల పైన భారాన్ని మోపాడు. అందుకోసమే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంటికాయ ధరలు, నిత్యావసరాలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఇది ప్రతి మానవుడికి భారం పడుతుంది. ఈ రోజు ఏదో ఒక వ్యక్తికి కాదు, ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికానికి భారం పడుతున్న పరిస్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధం పేరుతో ప్రజల్ని డైవర్ట్ చేసే పని చేస్తా ఉంది. ఈ రోజు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిన వెంటనే ఈ రోజు దేశంలోని ప్రజల మీద భారాలు మోపింది. వామపక్షాలుగా ఈ రోజు మొత్తం ఈ దేశంలో ఉన్న భారాల మీద పెట్రోల్, గ్యాస్, డీజిల్ రోజు రోజు పెంచుతూ పోతున్నారు. మొన్ననే 2 రోజుల క్రితం ఈ రోజు 29 రూపాయలు గ్యాస్ మీద పెంచారు. ఈ భారం అన్ని రకాల నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. కాబట్టి ప్రజలు ఈ రోజు మధ్యతరగతి ప్రజలు, ఈ రోజు అధికారులు అన్ని రకాలుగా సహకారం అందించాలి. ఇదేదో ఒక వ్యక్తిగతంగా చేసిన పోరాటం కాదు, ప్రజా పోరాటాలు, ప్రజా భారాలు తగ్గించాలని చెప్పి జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. నిన్ననే విశాఖ ఉక్కులో మొత్తం అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఈ రోజు 8 మంది కార్మికులు జరిపినారు. ఆ కార్మికులు ఇక్కడ ఈ రోజు మేము వామపక్షాల తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు వారి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా అక్కడ ప్రైవేట్ టెండర్లు చేయాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు అక్కడ విశాఖ ఉక్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇలాంటి ఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఈ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాలు ఉధృతమవుతాయి. ప్రజలందరూ కూడా వీధుల్లోకి వస్తారు. వీధుల్లోకి వచ్చి మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం.